వైసీపీ పాలనలో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు నిర్వీర్యమయ్యాయని ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. గాలేరు, నగరి, హంద్రీనీవా, తెలుగు గంగ ప్రాజెక్టులను రూపొందించిన మాజీ సీఎం ఎన్టీఆర్ కు దక్కుతుందన్నారు. ఈ ప్రాజెక్టులను వైసీపీ నేతలు వివాదాస్పదం చేసి నష్టం చేకూర్చారని మండిపడ్డారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో 100 కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. రాయలసీమ అభివృద్ధి సీఎం చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని కాల్వ శ్రీనివాసులు స్పష్టం చేశారు. తెలుగు గంగా పథకానికి శ్రీకారం చుట్టిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. తెలుగు గంగ కానీ, హంద్రీనీవా కానీ, గాలేరు నగరి, ఈ 3 ప్రాజెక్టులు లేకపోయి ఉంటే, అమలు కాకపోయి ఉంటే రాయలసీమ పరిస్థితి అత్యంత ఘోరంగా ఉండేది. ఈరోజు రాయలసీమలో నీళ్లు చూస్తున్నామన్నా, రాయలసీమలో భూగర్భ జలమట్టం పెరిగిందన్నా, ఎండాకాలంలో చెరువులు ఎక్కడో కురిసిన వర్షానికి వచ్చిన నీటితో ఈరోజు చెరువులు నిండాయంటే దానికి కారణం ఎన్టీ రామారావు గారి ఆలోచనలు, చంద్రబాబు నాయుడు గారి ఆచరణ. ఇది ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఘనంగా, గర్వంగా చెప్పుకునే విషయం. రాయలసీమ పేరు చెప్పి, రాయలసీమ వెనుకబాటుతనాన్ని బూచిగా చూపించి దశాబ్దాల కాలంగా రాజకీయ పబ్బాలు గడుపుకున్న నాటి కాంగ్రెస్ నాయకులు కానీ, ఈరోజు మాట్లాడుతున్న వైసీపీ నాయకులు కానీ ఈ రాయలసీమకు చేసిన ద్రోహం అంతా ఇంత కాదు. తెలుగు గంగా పథకానికి శ్రీకారం చుట్టిన నాయకులు